వెల్కమ్ టు జేబీ రేటింగ్స్. అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల క్రితం ముద్దు సీన్ అని ఒకడు ఉండేవాడు. ఆడు జైలుకి వెళ్తే అక్కడ మద్దెల చెరువు సూర్య అని చెప్పి పరిటాల రవి గారి ప్రత్యర్థి పరిచయం అయ్యాడు వీడికి. అప్పటికప్పుడు జైల్లో ఇద్దరు బాగా చుట్టాలైపోయారు, బావబామృతులు అయిపోయారు. ఈడు ముద్దు సీన్ అని వాడు బయటకు వచ్చి ఆ సూర్యబావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పరిటాల రవి గారిని చంపేశానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది అప్పటి నుంచి కళ్ళల్లో ఆనందం కోసం అనే పదం బాగా ఫేమస్ అయింది. దురదృష్టవశాత్తు ఈ బావ కళ్ళల్లో ఆనందం కోసం అనే టైటిల్తో ఎవరు సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. ఎవడో కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇంకెవడో ఈ ముద్దు సీన్ గాని కూడా లేపేశాడు అలాగే జైల్లో. కానీ అప్పటి నుంచి ఆ కళ్ళల్లో ఆనందం అనేది బాగా ఫేమస్ అయింది. తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ 2019, 2024 మధ్యలో మన జగనన్న గారి కళ్ళల్లో ఆనందం కోసం పరితపించి ముద్దు సీన్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, పదుల మంది, వందల మంది అధికారుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా రెచ్చిపోయి మన జగనన్న గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం చెయ్యని యాషాలు లేవు, చెయ్యని చిందులు లేవు, మాట్లాడని బూతులు లేవు, బేభత్సంగా రెచ్చిపోయారు. ఇంకా అసలు వరుసగా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎంతసేపు అయినా సరే సరిపోదు. అంతమంది జగనన్న కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అసలు పోటీ పడి మరి నువ్వా నేనా అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి బేభత్సంగా ప్రతిపక్ష నాయకుల్ని, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరినీ వరుసగా బూతులు తిట్టి, అక్రమ కేసులు పెట్టేసి, అరెస్ట్ చేసి, చితక్ కొట్టించేసి, చంపించేసి అస్సలు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నానా బీభత్సాలు చేశారు. అసలు దీంట్లో కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మన కొడాలి నాని గుట్కాన్నేమో గుట్కాలు వేసి నవ్వులుకుంటా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకెస్ట్ వచ్చినట్టు పచ్చి బూతులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని అక్కడి నుంచి మొదలుపెట్టి టీడీపీ లీడర్స్ అందరినీ. ఇక్కడ రోజా ఏమో మన జగనన్న కళ్ళల్లో ఆనందం కోసం చమత్కారాలు, దానికి తోడు మళ్ళీ ఆయన్ని కవిత్వంతో పొగడ్డాలు అసెంబ్లీతో సహా. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి మామూలుగా పేరే పంచి ప్రభాకర్, ఆడెక్కడో అమెరికా నుంచి అక్కడి నుంచి పంచలేసేసి రోజు వీడియోలు పెట్టేసి మన జగనన్న కళ్ళల్లో ఆనందం కోసం అక్కడి నుంచి ఆడు. ఇక్కడేమో బోరుగడ్డ అనిల్ అని ఒకడు, ఇంకా ఈ వాళ్ళ నేను వంశీలు, జోగి రమేష్లు చెయ్యని పని అంటూ లేదు. ఏంటో అసలు ఇంకా 5 సంవత్సరాలే జీవితం, దానికి ముందు జీవితం లేదు, దాని తర్వాత కూడా జీవితం లేదు. ఎలాగైనా సరే మన జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలి, మన జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి అసలు విపరీతంగా రెచ్చిపోయారు. పాపం ఇప్పుడు తలుచుకుంటే సేమ్ ముద్దు సీన్ లాగా మన జగనన్న కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అన్ని అకృత్యాలు, అరాచకాలు చేసిన వీళ్ళంతా కూడా ఏమైపోతారు ముద్దు సీన్ లాగే అని అనిపిస్తుంది. ఆల్రెడీ ఆ లిస్ట్ కూడా స్టార్ట్ అయింది. కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది కేసులు ఇరుక్కుంటున్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జగనన్న కళ్ళల్లో ఆనందం అనే ఆ పదం వీళ్ళందరి ద్వారా కూడా మళ్ళీ గుర్తొచ్చి చాలా పాపులర్ అయింది. అసలు ఎవరిని అడుగు, మంత్రి పదవి కావాలన్నా, ఏం కావాలన్నా ముందు జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం చూడాలంటే ఎవడొకటి బూతులు తిట్టాలి, లేకపోతే ఆడి మీద దాడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ జగనన్న కళ్ళల్లో ఆనందం ఏమో కానీ వీళ్ళ కళ్ళల్లో ఆనందం కరువు అయిపోయి, నెత్తుటి చొక్క లేకుండా మొహం మొత్తం పేలవం అయిపోయి, అసలు తుపాకీ దెబ్బకి కనబడకుండా పారిపోయి కొంతమంది, అసలు ఏమైపోయారో తెలియకుండా అడ్రస్ లేకుండా కొంతమంది. మన ఆనందం కోసం మనం ఏమైనా చేయాలి, కానీ అవతలోడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరీ తెగించి వేటరేగిపోయి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలాగే ఉంటుందని చెప్పి వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. జగనన్న కళ్ళల్లో ఆనందం అప్పుడు చూశారు, వాళ్ళు ఆనందించారు. ఇప్పుడు వాళ్ళకి ఆనందం కరువైపోయింది. ఇంకా ముందు ముందు ఇంకా దారుణమైన పరిస్థితిలోకి ఆ అన్న కళ్ళల్లో ఆనందం చూసిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు మన జగనన్న కళ్ళల్లోనే ఆనందం లేదు. ఎందుకంటే పాపం ఆయన్ని సంతోషపెట్టడానికి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎవడు ఏం చేద్దామన్నా కుదరట్లేదు. ఎందుకంటే పోలీసులు కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎందుకంటే పాపం పవర్ లేదు కదా. ఇంకా పవర్ లేనప్పుడు ఇంకా ఆయన కళ్ళల్లో ఆనందం చూద్దామన్నా కానీ ఎవరికీ ఛాన్స్ లేదు. ఆయన కళ్ళల్లో ఆనందం సంగతి పక్కన పెడితే వీళ్ళ బతుకులు ఏమైపోతాయి, వీళ్ళ జీవితంలో అసలు ఆనందం ఉంటుందా లేదా, ముందు ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఇక్కడి నుంచి నడుచుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఉంటాను, బాయ్.